నమస్కారం. ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ స్వాగతం. మన సనాతన ధర్మంలో, వేదాల్లో, ఉపనిషత్తుల్లో ఎన్నో లోతైన సత్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఈరోజు మనం అలాంటి ఒక మహావాక్యాన్ని, ఉపనిషత్తుల సారాన్ని, చాలా మందిని ఆలోచింపజేసే ఒక గొప్ప సూత్రాన్ని చర్చించుకోబోతున్నాం. అదే అహం బ్రహ్మాస్మి. ఈ మాట వినగానే చాలా మందికి రకరకాల సందేహాలు వస్తాయి. నేను బ్రహ్మమా? నేను దేవుడినా? అది ఎలా సాధ్యం అని. ఈరోజు ఈ మహావాక్యం యొక్క నిజమైన, లోతైన అర్థాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం ఒక మంత్రం కాదు. ఇది మీ ఉనికిని, మీ నిజమైన స్వభావాన్ని ఆవిష్కరించే ఒక తాళం చెవి. సాధారణంగా అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మాన్ని లేదా నేను సృష్టికర్తను అని అనుకుంటారు. పైకి వినడానికి ఇది చాలా అహంకారపూరితంగా లేదా అసాధ్యంగా అనిపిస్తుంది. కానీ ఉపనిషత్తులు చెప్పేది అది కాదు. ఉపనిషత్తులు మనకి బోధించేది, మీరు కేవలం ఈ శరీరం కాదు, ఈ మనస్సు కాదు, ఈ ఇంద్రియాలు కూడా కాదు. మనం సాధారణంగా నేను అని దేనిని అనుకుంటున్నామో అది కేవలం మన భౌతిక అస్తిత్వం, మన ఆలోచనలు, మన భావోద్వేగాలు మాత్రమే. ఇవి నిరంతరం మారుతూనే ఉంటాయి. కానీ ఉపనిషత్తులు అహం అని దేనిని అంటున్నాయంటే, ఈ మార్పు చెందే వాటికి అతీతంగా, నిత్యంగా, సత్యంగా ఉండే ఒక చైతన్యాన్ని, ఒక స్పృహని. మరి బ్రహ్మ అంటే ఎవరు? మనం సాధారణంగా బ్రహ్మ అంటే సృష్టికర్త అయిన త్రిమూర్తులలో ఒకరిగా భావిస్తాం. కానీ ఉపనిషత్తులలో బ్రహ్మ అనే పదం మరింత విశాలమైన అర్థాన్ని కలిగి ఉంది. బ్రహ్మ అంటే సర్వవ్యాప్తమైన చైతన్యం, అనంతమైన ఉనికి, పరమ సత్యం. ఈ సృష్టి అంతటికీ మూలమైన, అంతటా వ్యాపించి ఉన్న నిత్యమైన శక్తి, అదే బ్రహ్మము. అది రూపం లేనిది, పేరు లేనిది, అలాగే అంతం కూడా లేనిది. మన చుట్టూ ఉన్న ప్రతి అణువులో, ప్రతి జీవిలో, ప్రతి వస్తువులో ఉన్న అంతర్లీన శక్తి, అదే బ్రహ్మము. ఇది కేవలం ఒక మతపరమైన భావన కాదు. ఇది ఒక అస్తిత్వపు సత్యం. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అనే మాటని కలిపి చూద్దాం. దీని అర్థం, నేను అని నువ్వు అనుకుంటున్న ఆ మార్పులేని చైతన్యం, ఈ విశ్వం అంతటా వ్యాపించి ఉన్న ఆ బ్రహ్మము ఒక్కటే. ఇది మీ లోపల ఉన్న చైతన్యం, విశ్వ చైతన్యం వేరు కాదు అని చెప్పడమే. మనం సాధారణంగా మనల్ని మనం చిన్న చిన్న భాగాలుగా, పరిమితంగా చూసుకుంటాం. కానీ ఉపనిషత్తులు అంటున్నాయి, నీ లోపల ఉన్న ఆ స్పృహ, ఆ జీవశక్తి, ఆ ఆత్మ, అది అనంతమైన బ్రహ్మము నుండే వచ్చింది. అంతిమంగా దానితోనే ఐక్యం అవుతుంది. నీవు దానిలో ఒక భాగం కాదు, నువ్వే అది. ఇది కేవలం మేధోపరమైన అవగాహన కాదు. ఇది ఒక అనుభవం. ఈ శరీరాన్ని, మనసుని దాటి, మీ నిజమైన స్వభావాన్ని మీరు తెలుసుకున్నప్పుడు, ఈ సత్యాన్ని అనుభూతి చెందినప్పుడు, మీకు కలిగే విముక్తి, ఆనందం వర్ణించలేనిది. అప్పుడే నిజమైన అహం బ్రహ్మాస్మి అనే అర్థం అవుతుంది. మరి ఈ సత్యాన్ని తెలుసుకోవడం వల్ల మనకి ఏమి ప్రయోజనం? భయం లేకపోవడం. మీరు అనంతమైన బ్రహ్మము యొక్క అంశ అని తెలిసినప్పుడు, చావు భయం, నష్టం భయం వంటివి తగ్గిపోతాయి. మీరు అమరులు అనే జ్ఞానం కలుగుతుంది. అహంకారం దూరం, నేను అనే పరిమిత అహంకారం తొలగిపోతుంది. మీరు కేవలం ఒక వ్యక్తి కాదని, విశ్వంలో భాగమని తెలుస్తుంది. అన్నింటిలో ఏకత్వం, మీ లోపల ఉన్న చైతన్యమే ప్రతి ఒక్కరిలో, ప్రతి జీవిలో ఉందని అర్థం చేసుకున్నప్పుడు, అందరి పట్ల ప్రేమ, కరుణ కలుగుతుంది. విభేదాలు మాయమవుతాయి. అనంతమైన ఆనందం, మీ నిజమైన స్వభావం ఆనంద స్వరూపం అని తెలుస్తుంది. బయట వస్తువులలో ఆనందాన్ని వెతుక్కోవడం ఆగిపోతుంది. ఈ సత్యాన్ని అనుభూతి చెందడానికి ధ్యానం, ఆత్మవిచారణ, భక్తి, నిస్వార్థ కర్మ వంటి మార్గాలు సహాయపడతాయి. ప్రతిక్షణం మీ నిజమైన స్వభావాన్ని గుర్తు చేసుకోవడం, మీలోని దైవత్వాన్ని గుర్తించడం ముఖ్యం. అహం బ్రహ్మాస్మి అనేది కేవలం ఒక వేదవాక్యం కాదు. ఇది మీ స్వంత శక్తిని, మీ స్వంత దైవత్వాన్ని మీరు గుర్తించుకోవడానికి ఉపనిషత్తులు ఇచ్చిన ఒక గొప్ప సూచన. మీరు ఎవరు? మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీ నిజమైన స్వభావం ఏమిటి
అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు బ్రహ్మమే. ఆ సత్యం మీ లోపలే ఉంది. దాన్ని ఆవిష్కరించుకోండి. మీ జీవితం, మీ దృక్పథం పూర్తిగా మారిపోతుంది. ఈ వీడియో మీకు ఆలోచింపజేసిందని, ఈ మహావాక్యం యొక్క లోతైన అర్థాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడిందని ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాలను, ప్రశ్నలను కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ ఇంకొక అద్భుతమైన ఆధ్యాత్మిక అంశంతో కలుద్దాం. అంతవరకు సెలవు. శుభం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.